ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మెప్పును. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్యా, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి నేను చదువుతాను. మనము 12వ అధ్యాయం యోహాను సువార్త 43వ వచనాన్ని చదివాము. అయితే దానికంటే కొంచెం ముందుకు నేను చదువుతాను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఓకే, సో ఇక్కడ కొంతమంది దేవుణ్ణి నమ్మారు. యేసుప్రభుని ఆ కాలంలో యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఈయన బోధ విని, ఈయన మాటలు విని చెప్పిన ఈ బోధ వారికి అర్థమై వారు ఈయన యందు విశ్వాసం ఉంచారు. ఏమని విశ్వాసం ఉంచారు అని అంటే, ఈయన మెస్సియా, ఎవరి కోసమైతే లోకము ఎదురు చూస్తూ ఉందో ఆ రక్షకుడు ఈయనే అని అధికారుల్లో కొంతమంది తెలుసుకొని అంగీకరించారంట. అయితే అంగీకరించిన తర్వాత ఏం జరిగింది అని అంటే, కొంతమంది మన ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఎట్లయితే ఉందో అట్లనే అప్పుడు కూడా అరే వీరు ఆ యేసుని నమ్ముకున్నారు అని తెలుసుకున్న పక్కింటి వారు, ఆ ఇంటి వారు, ఎదురింటి వారు లేదా సమాజం వారు వీరిని వెలివేయటం, వీరిని బహిష్కరించడం, వీరిని త్రోసివేయటం లాంటివి జరగడం చూచి ఈ నమ్మిన వారు వాటికి భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట. అందుకు దేవుడు ఏమని చెప్తున్నాడు క్రింద అని అంటే, వీరు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు, అనగా కోరుకున్నారు. ఎవరి మెప్పును కోరుకున్నారు వారు అని అంటే, మనుషుల మెప్పును వారు కోరుకున్నారు. ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటాము, యేసుక్రీస్తు నమ్మిన వారిని తక్కువ వారిగా చూడటం మనం చూస్తాం కదా. ఈనాటి సంగతులు కూడా మనం ఆలోచన చేస్తే, మనం ఆంధ్రాలో, ఏపీలో ఈ మధ్యన పేపర్లో కూడా చదివాం, ఒక ఊరిలో కొన్ని కుటుంబాలనే వెలివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, ఎందుకు ఏంటి అన్నది మనకు తెలియకపోయినా వారు క్రీస్తుని నమ్ముకున్నారనే ఉద్దేశంతో వెలివేశారని మనకు అర్థమవుతూ ఉంది. ఆనాటి సమాజంలో కూడా దీనికే భయపడి వారు దేవుని ఎరుగక, దేవుని యందు విశ్వాసం ఉంచక, మరి మనుషుల వలన భయపడి దేవునికి దూరమయ్యారు అని అర్థమవుతూ ఉంది. సర్వసాధారణంగా ప్రతి మనిషికి మెప్పు కావాలి, అవునా కాదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఏం కావాలి? మెప్పు కావాలి. మెప్పు అంటే ఏంటి? మీరు చెప్పండి, మెప్పు అంటే ఏంటి? నాగరాజ్, మీ తల్లి తండ్రి ఎప్పుడైనా నిన్ను మెచ్చుకున్నారా? నాగరాజు గుడ్ బాయ్ అన్నారా మీ టీచర్? మమ్మీ అన్నదా? గుడ్ బాయ్ అన్నదా? గుడ్ బాయ్ అంటే ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులో నువ్వు మంచి వ్యక్తివి, సూపర్ రా, నువ్వు చాలా బాగా పనిచేసావు అని చెప్పింది ఎప్పుడైనా? చెప్పలేదు. చెప్పుంటుంది కానీ మర్చిపోయినావేమో. ఎవరు చెప్పలేదు నీకు? ఎప్పుడు మెచ్చుకోలేదు ఎవరు? మెచ్చుకుని ఉండి ఉంటారు కదా. మెప్పుని కోరుకుంటారు. ఒకవేళ మెప్పు పొందకపోతే, మెప్పు ఇవ్వకపోతే, మెచ్చుకోకపోతే వారు ఏమంటారు? ఎంత పని చేసినా కూడా అసలు నాకు ఇంట్లో గుర్తింపే లేదు అని అంటారు కదా. సర్వసాధారణంగా లేడీస్ చాలామంది అంటూ ఉంటారు కదా, ఇంట్లో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, సరైన గుర్తింపు ఇవ్వకపోతే మీకోసం, మీ కుటుంబం కోసం ఇంతగా పనిచేస్తున్నాము, సరైన గుర్తింపు మాకు ఇస్తలేరు అని అంటారు కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మెప్పు కోరుకుంటారు.
కొంచెము శ్రమను కోరుకోవడానికి ఎవరు ఇష్టపెట్టుకోరు, వ్యతిరేకతను కోరుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎవరైనా మనకి పొగిడితే మనం వారితో స్నేహం చేస్తాం. ఎవరైతే మనల్ని విమర్శిస్తే వారిని శత్రువులుగా భావిస్తాం. ఒకవేళ మనలో నిజాన్ని చెప్పిన అవతలి వారు మనము దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండం కదా. ఎందుకంటే మనకి మెప్పు కావాలి, మనకి ఎవరైనా పొగిడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి ఉంటాడు. ఇక్కడ ప్రజలు కూడా దేవుని ఒకవైపేమో దేవుని యందు విశ్వాసం ఉంది, ఈయన దేవుడని నమ్ముతూ ఉన్నారు, ఈయన బోధ మరి మంచిగా ఉంది అని నమ్ముతూ ఉన్నారు, ఈయనే మెస్సయ్య అని తెలుసుకున్నారు. కానీ వారిలో ఇంకొక భయం ఏంటి అని అంటే, అయ్యో మనుషులు వ్యతిరేకిస్తారు కదా, మనుషులు భయపడతారు కదా, మనుషులు తృణీకరిస్తారు కదా, ద్వేషిస్తారు కదా, నువ్వు తక్కువ జాతివాడు అని అంటారు కదా అని ఈనాటి ప్రజలు భయపడుతున్నట్టుగానే ఆనాటి ప్రజలు కూడా చాలా భయపడ్డారు. వారు దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పుని కోరుతూ ఉన్నారు. ఇక్కడ దేవుని మెప్పు ఎలా ఉంటుంది? దేవుని నమ్ముకుంటే దేవుడు మెచ్చుకుంటాడా? దాని అర్థం అదే కదా. దేవుణ్ణి నమ్ముకుంటే, సృష్టికర్తను తెలుసుకుంటే దేవుడు అంట మనల్ని మెచ్చుకుంటాడు. నా కుమారుడు నన్ను తెలుసుకున్నాడు అని మరి మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మనుషులు తృణీకరిస్తే దేవుని బట్టి దేవుడు ఘనపరుస్తాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ ఘనపరిచారు అతన్ని, చాలా మట్టుకు తృణీకరించారు. తన కుటుంబ సభ్యులే, యోహాను సువార్తలో మనం చదువుతాము 7వ అధ్యాయంలో, తన సహోదరులు సైతము అతనిని తృణీకరించారు, అతనిని యందు విశ్వాసం ఉంచలేదు అని వ్రాయబడింది. ఎందుకు వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని అంటే, చుట్టుపక్కల వారు వీరు చెప్పిన మాటలను బట్టి వారు తన అన్న యందు విశ్వాసం ఉంచలేదు. ఓకే, సో సమాజం ఎప్పుడు కూడా మంచిని పొగడదు. మన ముందు ఎవరైనా ఒకరు పొగుడుతున్నారు అని అంటే దాని అర్థము, దాని వెనుక గూఢార్థం ఉంటుంది. మనం మంచి చేసామని పొగడరు. ఓకే, దాని వెనుక ఒక గొప్ప నిగూఢమైన సంగతి ఉంటుంది. మనల్ని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా మనల్ని మరి ఆ మెప్పుకోల నుంచి క్రింద పడేయాలని చూస్తూ ఉంటారు కదా. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, దేవుడిని నమ్ముకుంటే మనుషులు తృణీకరించినా కూడా దేవుడు మెప్పునిస్తాడు. మనుషులు ఘనహీనపరిచిన దేవుడు ఘనపరుస్తాడు, మనుషులు తృణీకరించిన దేవుడు ఆదరిస్తాడు అని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక మంది దేవుని తృణీకరించుట కారణం ఏంటి అని అంటే, మనుషుల వల్ల కలుగు వ్యతిరేకతను ఎదుర్కోలేకపోవడం. ఇక్కడ అధికారులు దేవుణ్ణి నమ్ముకున్నారంట, కానీ మనుషుల నుంచి ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో మనుషులు మెచ్చుకోరో. దీన్ని బట్టి ఏందయ్యా నువ్వు కూడా నమ్ముకున్నావా, ఏమైంది నీకేమైంది, నువ్వు ఎంత మంచోడువే, ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చావు, నువ్వు అలాంటి వ్యక్తివి ఇలాంటి తక్కువ జాతి దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి అని అంటుంటారు కదా. చాలామంది అంటూ ఉంటారు, మనం వింటాం, ఆ అనుభవంలో ఉన్నాం కదా. సో అలాంటి వ్యతిరేకత వస్తుంది అని చాలామంది దేవుని యొద్దకు రారు. వారికి తెలుసు దేవుడు ఎవరో, వారికి తెలుసు రక్షకుడు ఎవరో, వారికి తెలుసు దేవుని వాక్యం ఏంటో, జీవితాలను ఎట్లా ఈ వాక్యం మారుస్తుందో తెలుసు. కానీ దేవుని నమ్ముకోవడానికి, దేవుని యొద్దకు రావడానికి మనుషులు ఎక్కడ వ్యతిరేకిస్తారో, మనుషులు ఎక్కడ తృణీకరిస్తారో, హేళన చేస్తారో అన్న దాన్ని బట్టి దేవుని యొద్దకు రారు. అలాంటి వారు మనుషుని మెప్పును కోరుతున్నారు, దేవుని మెప్పును కాదు. దేవుని నుంచి మెప్పు కోరుకోవాలి అంటే వీటన్నిటి మనము విడిచిపెట్టాలి, వీటన్నిటిని మనం పట్టించుకోకూడదు. ఎలా అయితే యేసు ప్రభువారు తను చెప్పవలసిన బోధన చెప్పాడో, ఆయన మనుష్యుని ఘనతను ఏనాడు కోరుకోలేదు అని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయం 54, గట్టిగా ఫాస్ట్గా.
అందుకు యేసు, నన్ను నేనే మహిమ పరచుకొని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు. ఓకే, ఇప్పుడు అక్కడ ఆ కాలంలో యేసు ప్రభుని ప్రాముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, దేవుని వాక్యం తెలిసిన వారు దేవుణ్ణి అంగీకరించలేదు, లేదా వారిని దేవుణ్ణి వారు మెస్సీయను అంగీకరించలేదు. ఓకే, యేసు ప్రభు చెప్పిన మాటకి వారు ఎప్పుడు తృణీకారమే చేశారు. ఎట్లా అంటే యేసు ప్రభు సబ్బాతు దినం అనగా 7వ దినము సబ్బాతు దినం, అది దేవుణ్ణి ఆరాధించే దినం అని వారు నమ్ముతారు. ఆ దినమున యేసు ప్రభు వారు చనిపోయిన వాడిని లేపాడు, లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. దానిని వీరు ఏం చెప్పారంటే, అదేంటి, నీవు క్రీస్తువు దేవుని కుమారుడు అని చెప్పుకొనిచునే ఈ సబ్బాతు దినాన్న ఇలాంటి కార్యం చేస్తాం, ఇది తప్పు కదా, మన గ్రంథంలో అలా లేదు కదా, ఈ దినం విశ్రాంతి దినం కదా అని అంటే యేసు ప్రభు వారు చెప్పారు, సరే విశ్రాంతి దినమే. ఈ దినం ఒకవేళ నీకున్న ఒక ఆవో ఎద్దో ఒక గొంతులో పడింది, ఆ గొంతు నుంచి నువ్వు ఈ దినం సబ్బాతు దినం అనగా శనివారం కాబట్టి ఈరోజు మనం ఏం పని చేయకూడదు కాబట్టి ఆవు అలాగే ఉండని, రేపు వచ్చి నేను తీస్తానని అంటావా? అలా అంటారు ఎవరైనా? సపోజ్ మన పిల్లలే అండి, ఆడుకుంటూ గొంతులో పడ్డారు. ఈ దినం విశ్రాంతి దినం కాబట్టి మనము ఏ పని చేయకూడదు అనే నిబంధన ఉంది కాబట్టి పిల్లల్ని తీయమా? లోపల నుంచి ఆ గొంతులో నుంచి బయటికి తీయమా? అనారోగ్యం కలిగితే డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళమా? అంటే వారు వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు ప్రశ్న వేసినప్పుడు వారు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు వారు ఏమంటున్నారంటే, నీవు దెయ్యానివి, నీవు బయల్జెబూలు దెయ్యం యొక్క అధికారివి అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీవు నన్ను ఘనపరచకపోయినా పర్లేదు, నీవు నన్ను మహింపరచకపోయినా పర్వాలేదు, నీ మహిమను నీ ఘనతను నేను కోరుకోవట్లేదు. ఎందుకు అనంటే నేను నన్ను పంపించిన తండ్రి ఘనతను కోరుకుంటున్నాను. సో దీని అర్థం ఏంటి అనంటే, దేవుని నమ్ముకున్న అందున దేవుని యొద్దకు వస్తూ ఉన్నందున చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దానిని బట్టి మనము అయ్యో వీరు మనల్ని మెచ్చుకోవాలి కాబట్టి మనం దేవునికి దూరం అవ్వాలి, లేదా దేవుని విడిచిపెట్టాలి అనే ఉద్దేశం దేవుని విడిచిపెట్టిస్తాయి. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. అంతేకాకుండా దేవుడి నుంచి వచ్చే మెప్పును మనము కోల్పోతాం. అందుకే యేసు ప్రభువు ఇక్కడ చెప్పారు, మీరు నన్ను మహింపరిస్తే ఆ మహిమ వట్టిదే, లేదా నన్ను నేను మహింపరుచుకుంటే ఆ మహిమ వట్టిదే. మీరు ఎవరి గురించి అయితే దేవుడు అని తెలియజేస్తున్నారో ఆ తండ్రి నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు అని యేసు ప్రభువు చెప్పారు. దీని అర్థం ఏంటి అని అంటే, మనము మనుషుల మెప్పునెప్పుడు కోరుకోకూడదు. ఎందుకంటే మనుషులు సందర్భానుసారంగా మారిపోతారు. ఈ దినం వారికి మనం మేలు చేస్తే మనల్ని మెచ్చుకుంటారు, ఇంకొక సందర్భంలో బహుశా వారికి మేలు చేయలేని పరిస్థితులు మనం ఉంటే మనల్ని తృణీకరిస్తారు, మనల్ని అసహించుకుంటారు, మనల్ని మరి పట్టించుకోరు. అదే రోజు వారు మనల్ని ద్వేషిస్తారు. కాబట్టి మనుషుల మెప్పును కోరుకొనవద్దు, దేవుని నుంచి వచ్చి మెప్పును కోరుకొనుము అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. యేసు ప్రభువారు అట్లనే కోరుకున్నారు, ఆయన మనకి తెలియజేస్తున్నారు. మనం కూడా ఒకవేళ మనుషులు దేవుని నామం బట్టి మనం తృణీకరిస్తే మనము చింతించాల్సిన పని లేదు. మనం మరి ప్రతిరోజు ఉదయము 12 గంటల నుంచి సిస్టర్ యొక్క వాక్యం వస్తూ ఉంటుంది. అంటే ఆమె యూట్యూబ్లో లైవ్ ఇస్తారనమాట. చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే మంచివి కాదు, చెడ్డగా కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తిడుతూ ఉంటారు. ఓకే, కొన్నిసార్లు మరీ ఘోరంగా మనుషులేనా అన్నట్టు అనిపించదు, అంత ఘోరంగా మాట్లాడతారు. అయినప్పటికీ వారిని బట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రచురించడం, దేవుని వాక్యాన్ని తెలియచేయడం మానివేస్తామా? అది దేవునికి ఇష్టమైనది కాదు. వారు తృణీకరించి వారు చేయాల్సిన పని వారు చేయని, వారు ఏమైనా కానీ మనమైతే దేవుని ప్రేమను ప్రకటించాలి. వారిని బట్టి మనం మానివేయటం చేయకూడదు. దేవుడు అప్పుడు దేవుని మెప్పు మనము పొందుకుంటాం.
యేసు ప్రభువారు ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు. అయ్యా నీవు ఎప్పుడు దేవుని మెప్పును పొందుతావు అని అంటే యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. నీకు ఒక మిత్రుడు ఉన్నాడు, నీకు అవసరం వచ్చింది, అతను నీకు ఒక 100 రూపాయలు ఇచ్చాడు. ఓకే, వాడి అవసరం వచ్చింది, నువ్వు మరలా 100 రూపాయలు ఇచ్చావు. ఇందులో మెప్పేముంది? ఇందులో మనం కనపరుచుకోవాల్సింది ఏముంది? అయితే నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఓకే, అతనికి అవసరం వచ్చింది, నీవు ధనం ఇచ్చావు. నీకు ఒక శత్రువు ఉన్నాడు, అతనికి అవసరం పడింది, నీవు పోయి అతనికి సహాయం చేసావు. అతడు మరి నీకు తిరిగి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఓకే, ఒక బేదవాడు ఉన్నాడు, నువ్వు కొంత ఆహారం అతనికి ఇచ్చావు, అతడు తిరిగి నీకు సహాయం చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అప్పుడు మనుషుల వల్ల కాదు, దేవుని వలన మెప్పు కలుగుతుంది. అర్థమవుతుందా? దేవుని మెప్పు మనకి ఎప్పుడు కలుగుతుంది? దేవుని నుంచి మనకి ఎప్పుడు మరి ఘనత కలుగుతుంది అని అంటే, తిరిగి సహాయం చేయగలిగే వ్యక్తికి మనం సహాయం చేసినప్పుడు మనుషుల వల్ల మనం మెప్పు పొందుకుంటామేమో, కానీ తిరిగి సహాయం చేయలేని వ్యక్తికి మనము సహాయం చేయగలిగితే, ఇంకా చెప్పాలంటే మన శత్రువుకు మనం సహాయం చేయగలిగితే, మన శత్రువుకు మనం ప్రేమించగలిగితే, అప్పుడు పరలోకముందున్న దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని మెప్పు మనము పొందుకుంటాము. చూడండి, ఈ మాట లూకా సువార్తలో 6వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభువారు ఈ విధంగా తెలియజేశారు. చూడండి, 32, 33 వచనాలు కూడా మనం చదువుతాం అదే మాట. 6వ అధ్యాయం 32. మిమ్మల్ని ప్రేమించు వారినే మెప్పు కలుగును. దాని కింద ఇంకా చదువు. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొని వలన నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చిన వెడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొని వలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎప్పుడు వారిని గురించి ఆయనను నిరాశ చేసి కనుక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైంది. మీ శత్రువులను ప్రేమించుడి, వారికి సహాయం చేయడు, అప్పుడు దేవుని మెప్పు నీకు కలుగుతుంది. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకములకు బోధించిన బోధ ఏంటి అని అంటే, ఈ లోకంలో ఎవరు కూడా శత్రువులు కారు. ఒకవేళ వాడు మనల్ని శత్రువుగా భావించినా మనము ఇతరులను శత్రువుగా భావించకూడదు అన్న బోధ యేసు ప్రభువారు లోకానికి చెప్పాడు. అలాంటి శత్రువు ఒకవేళ మనల్ని తృణీకరించిన, మనకి అపాయం కలిగించిన, సర్వసాధారణంగా ఎప్పుడు శత్రువు అవుతాడు? మనకి అపాయము చేసినప్పుడే మనం శత్రువుగా భావిస్తాం కదా. అలాంటి వ్యక్తి మరలా అలాంటి అపాయంలో ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది, నాకు చేసే కాబట్టి నీకు కూడా జరిగింది, చెల్లుకు చెల్లు అని చెప్తే పాపులు కూడా అలా చేస్తారు, మనుషులు కూడా అలా చేస్తారు. మరేం చేయాలి ప్రభువా అని అంటే, నీవు అతన్ని ప్రేమించాలి. అయ్యో మనకు బాధ చేశాడు ఆయన అతనికి బాధ కలిగింది, మనం వెళ్ళి ఏం చెప్పాలి అతనికి? అయ్యో నీకు బాధ కలిగిందా, అయితే నీకోసము ప్రార్థన చేస్తాం, నీకు సహాయం చేస్తాం అని సహాయం చేయగలిగితే, ప్రేమించగలిగితే అప్పుడు నిజంగా మనం దేవుని కుమారులు, అప్పుడు నిజంగా మనము దేవుని నుంచి మెప్పును పొందుకుంటాము అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. సర్వసాధారణంగా చాలా వరకు అందరూ క్రైస్తవులే కాదు, ఏ మతస్థులైనా కూడా మనం చిన్న సహాయం చేసినా ఏం చేస్తామంటే ఒక చిన్న ఫోటో తీసుకుంటాం, అది సోషల్ మీడియాలో పెడతాం, అది ఇంకొకరికి చూపిస్తాం, ఇదిగో నేను ఇంత సహాయం చేశానని. దానివలన మనము మనుషుల మెప్పును పొందుకున్నాం కాబట్టి దేవుని మెప్పు మనకి రాదు. ఎప్పుడు వస్తుంది? రహస్యమందు మనం చేయగలిగితే, మనము కావాలని ఇతరులకు చెప్పకుండా, కావాలని మనం దాన్ని మెప్పు పొందాలనే ఉద్దేశంతో మనం చేస్తే మనం మెప్పును పొందుకోలేం. వారు అవసరతలో ఉన్నప్పుడు
సహాయం చేసాం, రహస్యంగా చేసాం, అప్పుడు రహస్యమందున్న తండ్రి మనకి మెప్పును ఇస్తాడు, మెచ్చుకుంటాడు. మన పిల్లలు మనం ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తారు, మనం లేనప్పుడు ఎక్కడొక్కడ వదిలేసి ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ పట్టుకొని చూస్తూ ఉంటారు, టీవీలు చూసుకొని కదా. మనం ఎప్పుడు మెచ్చుకుంటాం వాళ్ళని? మనము లేనప్పుడు కూడా వారు చక్కగా ఉండి, మనం లేనప్పుడు కూడా వారు క్రమశిక్షణ కలిగి ఉండి, మనం లేనప్పుడు కూడా, మనం చూడనప్పుడు కూడా వారు చక్కగా ఉంటే మనం అప్పుడు మెచ్చుకుంటాం. ఓకే, కొంతమందిని చూస్తూ ఉంటాము, చర్చిలో పని చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పాస్టర్ గారు ఉంటారో అక్కడే పని చేస్తారు, అక్కడే క్లీన్ చేస్తూ ఉంటారు, అక్కడే తుడుస్తూ ఉంటారు. ఎందుకంటే పాస్టర్ మనసులో, ఓ ఈ పిల్ల చాలా బాగా పనిచేస్తుంది, మెచ్చుకోవాలనే ఉద్దేశం. అండ్ దేవుడు మెప్పు రాదు వారికి. ఎప్పుడు వస్తుంది అంటే ఎవరు చూసినా చూడకపోయినా నిబద్ధత కలిగి పనిచేయడు. ఓకే, అలా చేస్తేనే దేవుని యొద్ద నుంచి మనము మెప్పును, ఘనతను పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకే, సో అలాంటి వారు దేవునికి భయపడగా, మనుషులకు భయపడేవారు దేవుని మెప్పుని కోరుకున్నారు. మనుషులకు భయపడక దేవునికి భయపడేవారు దేవుని మెప్పును పొందుకుంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువు చెప్పారు, యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఓకే, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఓకే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించరు. ఓకే, యేసుక్రీస్తు చేస్తున్న బోధ ధర్మశాస్త్రములకు విరోధమైనదా? ఏమాత్రము కాదు. మరెందుకు వారు నమ్మట్లేదు అని అంటే దానిని వారు వక్రీకరించారు. యేసు ప్రభువారు ఒక సమయంలో ఇలా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమని అనంటే, అక్కడున్న ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు వారికున్న ప్రతి దాంట్లో దశమ భాగాన్ని ఇస్తున్నారు. ఓకే, మళ్ళీ దశమ భాగం అంటే ప్రాబ్లం అయిపోతుంది, దేవునికి ఇస్తున్నారు. కానీ వారిలో కనికరం లేదు, వారిలో మంచితనం లేదు, వారిలో ఇతరుల మనుషుల ఎడల ఏమాత్రం ప్రేమ లేదు. కేవలము దేవునికి ఇచ్చేటి అందు వారు ఆసక్తి ఉంది అంతే, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. అలాంటి వారిని గురించి యేసు ప్రభువు ఏం చెప్పారంటే, అయ్యా మీరు పుదీనాలోను, సోంపులోను, ఇతర విషయాల్లో 10వ భాగాన్ని లేదా మీ నిర్ణయించబడిన దాన్ని దేవునికి ఇస్తున్నారు, కానీ మీరు కనికరము మరి ప్రేమ అన్నదాన్ని మరిచిపోయారు. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? దానిని చేస్తూనే దీనిని మీరు చేయాలి. దేవునికి ఇవ్వటం కాదు, దాంతోపాటు దేవుని ప్రేమను ఇతరులకి చూపించటం, కనికరం చూపించటం, ప్రేమ చూపించటం, ఇది మీరు మరిచిపోయారు. అలా అంటే వారికి నచ్చలే. అందుకే నీవు మరి దయ్యం పట్టినవాడు అని, నీవు పిచ్చివాడివి అని యేసు ప్రభువుని వారు దూషించారు. అయితే వారిని ఇష్టపెట్టే విధంగా, లేకపోతే ఇతరులను ఇష్టపెట్టే విధంగా యేసు ప్రభు వారు జీవించలేదు. దేవుణ్ణి ఇష్టపెట్టే విధంగా, దేవునికి ఇష్టమైన విధంగా యేసు ప్రభు వారు జీవించారు. కాబట్టి అతడు దేవుని మెప్పును పొందుకున్నాడు. ఇతరుల మెప్పును మనం పొందుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుని నుంచి మెప్పును మనము పోగొట్టుకుంటాం. ఎందుకంటే మనుషుల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడు మారనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి మనుషుల మెప్పు కోసం మనము ప్రయత్నం చేయదు. యేసు ప్రభువు ఆ విధంగా ఎప్పుడు చేయలేదు. ఒకవేళ ఆయన అలా చేయాలి అని అనుకుంటే ఆ దినంలో అతడు రాజు అయ్యేవాడు, ఆ ప్రాంతానికి రాజు అయ్యేవాడు. చాలా జనము అతన్ని ఆ బోధని చూసి, అతన్ని చుట్టూ ఉన్న ప్రజానీకాన్ని చూసి యేసు ప్రభుని రాజుగా చేయాలని అనుకున్నారు. అయితే యేసు ప్రభు అబ్బా చాలా బాగుంది, నేను రాజునైపోతా అని అలా ఆయన
ఎక్కడ నన్ను రాజుగా చేసి వీరు నా ఉద్దేశమును వీరు చెడగొడతారో అని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సో మనుషుల మెప్పును మనం ఎప్పుడు పొందుకోకూడదు, ఎందుకంటే దేవుని వలన వచ్చే మెప్పు ఘనమైనది. మనుషులకు మనం ఏమాత్రం భయపడాల్సిన పని లేదు, వారి అభిప్రాయానికి మనము భయపడాల్సిన, వారి అభిప్రాయం వారిది కదా. సో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క మెప్పు ఏంటి, దేవుడు ఏ విషయాన్ని మన నుంచి కోరుతున్నాడు అన్నది కనుక మనము ఆలోచన చేసి దాని ప్రకారం జీవించగలిగితే దేవుడి నుంచి మనము మెప్పును ఘనతను పొందుకుంటాము. దేవుడు మనకిచ్చిన పనిని సరిగా నిర్వర్తిస్తే దేవుడు చెప్తాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని ఉన్నదాన్ని మరి ఎక్కువగా ఆయన ఇస్తాడు. ఒకవేళ ఆయన ఒక్క తలాంతుని ఇస్తే ఆయన మనం బాగుగా చేయగలిగితే 10 తలాంతులను ఇస్తాడు. కాబట్టి మనకిచ్చిన పని ఏదైనా మనము మనుషుల మెప్పు వలన కాదు కానీ దేవుని మెప్పు పొందుకోవాలనే ఉద్దేశంతో పని చేయాలి అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఓకే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అని అంటే, ఒక బంగారం ఉంది, ఆ బంగారము ఎప్పుడు మేలిమి బంగారంగా మారుతుంది? బంగారపు గనుల్లో నుంచి వచ్చినప్పుడు బంగారం ఎలా ఉంటుంది? తలతల ఏమీ మెరవదు, దాని చుట్టూ మరి డస్ట్ లేకపోతే ఆ పార్టికల్స్ ఫామ్ అయి ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే, ఒక అగ్ని కొలిమి ఉంటుంది కదా, మనం చూస్తూ ఉంటాం, కంసాలి వెళ్ళి దాన్ని ఏం చేస్తాడు, అగ్ని కొలిమిలో వేసి తిప్పుతూ ఉంటాడు, వేడి చేస్తూ ఉంటే దాని చుట్టూ ఉన్న బ్లాకిష్ అంతా పోయి తలతల మెరుస్తుంది. అలాగే ఇక్కడ యేసుప్రభు వారు దాన్ని బంగారం దేంతో పోల్చాడు అని అంటే మనిషి యొక్క విశ్వాసమును. ఓకే, ఏమని రాయబడింది? అమూల్యమైన మీ విశ్వాసము అని రాయబడింది. ఈ అమూల్యమైన విశ్వాసం మనం కాపాడుకోగలిగితే, ఈ అమూల్యమైన విశ్వాసాన్ని మనము అగ్ని అనే శోధన గుండా మనం వెళ్ళి అమూల్యంగా మార్చబడితే అప్పుడు దేవుని నుంచి మెప్పు ఘనత మనకి కలుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అలాంటి శోధనలో వెళ్తున్నప్పుడు, అలాంటి కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించేవారు చాలామంది ఉంటారు. ఎలా ఉంటారు? ఏందమ్మా, గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చర్చికి వెళ్తున్నావు, లేకపోతే యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీకేంటి ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి, నీకు ఎలాంటి బాధలు వస్తున్నాయి అని మనల్ని హేళన చేసేవారు ఉండకపోరు. ఉండరా? ఉంటారు. మనమైతే అనుభవించాలండి శ్రమల్ని. ఏంటి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంట, ఆయన నీకెందుకు ఇన్ని కష్టాలు, నువ్వెందుకు పైకి వెళ్ళట్లేదు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా అన్నప్పుడు మన విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తే అది మేలిమి బంగారంగా మారదు. అలా అన్నప్పుడు మరింత విశ్వాసంతో, మరింత పట్టుదలతో మనం ముందుకు వెళ్తే ఆ విశ్వాసం మేలిమి బంగారంగా మార్చబడి, ఆ విశ్వాసం దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది అని అంటే మేలిమి గల బంగారం వలె ఉండి దేవుని నుంచి మనము మెప్పును ఘనతను పొందుకుంటాం. దేవుని నుంచి మెప్పు ఘనత పొందుకునే ప్రాసెస్లో మనము ఎలాంటి దీని గుండా వెళ్తామంటే, శ్రమల గుండా వెళ్తాం, అవమానాల గుండా వెళ్తాం, తృణీకారం గుండా వెళ్తాం. మనుషుల్ని మనల్ని గణపరచు తృణీకరిస్తారు, అసహించుకుంటారు, కొన్నిసార్లు మనల్ని పనికి రాని వారిగా చూస్తారు. అయితే వారు అలా చూస్తున్నారు కాబట్టి మన విశ్వాసాన్ని విడిచిపెట్టాలా? ఏమాత్రము కాదు. ఆ విశ్వాసాన్ని మనము బలంగా ఉంచాలి. అప్పుడు మనము అమూల్యమైన విశ్వాసంగా మార్చబడి దేవుని యొద్ద నుంచి వచ్చే ఘనత మహిమను మనము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాట ఏంటి అని అంటే, మనుషుల మెప్పు కొరకు
ప్రయత్నం చేస్తే మనము దేవుని మెప్పును పొందుకొనుటకు ఆలస్యం అవుతుంది. మనము పొందుకోలేం, కష్టం. దేవుని మెప్పు కొరకు మనం ప్రయత్నం చేసినప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు మనుషుల నుంచి తృణీకారం వస్తుంది. అయినప్పటికీ సాగిపోతే దేవుని వలన ఘనత కలుగుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తున్న మీరు మరి వినిన నేను కూడా ఈ వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం. ఆన్లైన్లో వింటున్న వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకు మనవి ఏంటి అని అంటే, ఒకవేళ మొట్టమొదటిసారి ఈ యొక్క ఛానల్ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి మరి ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో మనం ముగించుకుందాం. మా ప్రభువా, మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన, అనేక మంది మీ వద్దకు వస్తారు. అయితే మనుషుల వల్ల కలిగే తృణీకారమును బట్టి, మనుషుల వల్ల కలిగే మరి ద్వేషమును బట్టి, చిన్నచూపును బట్టి, మరి ఆనాటి కాలంలో ఆ అధికారులు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా వింటున్న మేము ప్రభువా విశ్వాసంలో వెనక్కి పడిపోకుండా తండ్రి నాయన, మా విశ్వాసము అమూల్యమైన విశ్వాసంగా మార్చబడడానికి మేము ఈ శ్రమలను, ఇబ్బందులను, తృణీకారములను తండ్రి మేము గట్టిగా చేపట్టి ప్రభువా జయించి ప్రభువా మీ చేత మెప్పును, ఘనతను పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. మరి అక్కడ వారైతే మనుషుల మెప్పు దేవుని మెప్పు కంటే ఎక్కువగా ఇచ్చారు కాబట్టి దేవుని నుంచి దూరం అయ్యారు. మేమైతే అలా ఉండకుండా ప్రభువా మరి నీ మెప్పును తండ్రి మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఎప్పుడు పొందుకుంటామనంటే ప్రభువా శత్రువులు సైతం ప్రేమించినప్పుడు, నాయన కఠిన పరిస్థితుల్లో సైతం విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవా నాయన మీకు వందనాలు తండ్రి. అట్టి విశ్వాసం అందరికీ దయచేయండి. ఆన్లైన్ చూస్తున్న వారికి దయచేయండి ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.